నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వచ్ఛల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మేము చేసే వీడియోస్ కి చాలా కమెంట్స్, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒక క్వశ్చన్ అడిగారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు వజైనస్మస్ ఉంది, అది ఉన్న ఐయుఐ చేసుకోవచ్చా, సక్సెస్ రేట్ ఉండొచ్చా? సో ఐయుఐ పనిచేస్తుందా లేదా దాని గురించి తెలుసుకునే ముందు వజైనస్మస్ ఏంటి అనేది తెలుసుకుందాం. వజైనస్మస్ ఒక కండిషన్. దాంట్లో ఏంటంటే వజైనాలో, యోనిలో ఏ పెనిట్రేషన్ ఉన్న ఆబ్జెక్ట్ ఉన్నా లేదా ఇంటర్కోర్స్ అప్పుడు కూడా చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ సివియరిటీ బట్టి ఐయుఐ చేయొచ్చా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మైల్డ్ వజైనస్మస్ ఉందనుకోండి, ఇంటర్కోర్స్ అవ్వట్లేదు బట్ వజైనస్మస్ అంటే పెయిన్ ఉందనుకోండి, అలాంటప్పుడు మైల్డ్ సెడేటివ్, మైల్డ్ లోకల్ అనెస్థీసియా లాంటిది అనుకోండి, అది చేసి ఇచ్చి కస్కస్ అనే చిన్న ఇన్స్ట్రుమెంట్ పెడతారు. చాలా చిన్న ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ముఖద్వారం ఓపెన్ చేస్తుంది అనమాట సర్విక్స్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత మీ పెన్ నిబ్ ఉంటుంది చూడండి, బాల్ పాయింట్ పెన్ నిబ్, అంత సన్నటి కెథెటర్ ట్యూబ్, ప్లాస్టిక్ ట్యూబ్ యూట్రస్ లోకి వెళ్ళి, గర్భసంచిలోకి వెళ్ళి స్పర్మ్స్ వదులుతుంది అనమాట. సో ఇది చాలా సింపుల్ గా, ఈజీగా అయిపోతుంది. మైల్డ్, చాలా తక్కువ వజైనస్మస్ ఉంటాయి.